చూడండి ఈ వీడియో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి చెప్తున్నాను. సో ఎక్కడ స్కిప్ అవ్వద్దండి, ఎందుకంటే ప్రతి వాడు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మన మనుషుల్లో ఏంటంటే రెండు రకాలు ఉంటారు, ఒకటి అంతర్ముఖం, రెండు బహిర్ముఖం అన్నమాట. సో బహిర్ముఖం అంటే జనరల్గా మనం సొసైటీలో ఎలా తిరుగుతుంటాము, కాలేజీల్లో మనం అందరితో సరదాగా నవ్వుతూ ఎలా ఉంటాం, చాలా హ్యాపీగా, చాలా హుందాగా, చాలా గౌరవంగా ఉంటాం. అండ్ అనదర్ వన్ ఈజ్ ఇంట్లో ఏదైతే ఉంటుందో మన సొంత మనుషుల దగ్గర కొంచెం మన అంతర్ముఖం అనేది కనిపిస్తుంటుంది అనమాట. సో తల్లి చెప్పితే తల్లికి జడిపించేటట్లు మాట్లాడతారు, తండ్రి చెప్తే తండ్రికి జడిపించేటట్లు మాట్లాడతారు అనమాట. సపోజ్ ఇప్పుడు న్యూ ఇయర్ ఫంక్షన్కి వెళ్ళొద్దు, అసలు వెళ్తే ఫ్రెండ్స్తో ఎలాంటి వేషాలు వేస్తావు, సో నువ్వు ఎలా రిటర్న్ వస్తావు ఏంటి, సో వీ కాంట్ ఎక్స్పెక్ట్, సో అసలు ఈ పార్టీలే మనకు వద్దు నాయనా అని తల్లిదండ్రులు మీకు చెప్పారనుకోండి, సో మనం రియాక్ట్ అయ్యే విధానం చాలా వైలెంట్గా ఉంటుంది. అదే సొసైటీలో మటుగా చాలా ప్లీజెంట్గా మనకు కనిపిస్తాం అనమాట. సో అందుకే ఇందాక మీకు అంతర్ముఖం బహిర్ముఖం అని చెప్పాను. సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాం. సో టాపిక్ ఏంటంటే న్యూ ఇయర్ 31st నైట్. సో మనం కాలేజ్ స్టూడెంట్లు, కుర్రోళ్ళు, యూత్ అందరూ ఏంటంటే న్యూ ఇయర్ అంటే ఎంజాయ్ చేయాలి అని మూడ్లో ఉంటారు. సో ఎంజాయ్ చేయాలని మూడ్లో ఉన్నప్పుడు సో వెళ్ళి ఫ్రెండ్స్తోని పార్టీ చేసుకున్న తర్వాత బైక్ మీద త్రిబుల్ రైడు, అసలు అరిసి కేరింతలు కొట్టుకోవడం, హెవీ స్పీడ్తో నడపడం, సో డ్రింక్, సిగరెట్, సో ఇలాంటి వాటిలో అసలు మనం ఏం చేస్తున్నామో కూడా ఒక సామాజిక అసలు గ్రూప్ ఆఫ్ పీపుల్తో మనం మింగిలే అసలు మనం చేస్తున్న ప్రతి యాక్ట్ మీద మన కంట్రోల్ లేకుండాను సో మనం ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఆ టైంలో సో ఏదైనా జరగవచ్చు యాక్సిడెంటల్గా. మనం ట్రిపుల్ రైడ్ చేసినప్పుడు రోడ్డు మీద సో యాక్సిడెంట్ జరగవచ్చు, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మన డ్రంక్ అండ్ డ్రైవ్లో యాక్సిడెంట్ జరగవచ్చు. ఇలాగ న్యూ ఇయర్లో యాక్సిడెంట్లే కాకుండా ఫ్రెండ్స్ మాటల మీద ఏదో అసలు మాట్లాడుకుంటూ సరదాగా ఒక సీరియస్ హైపర్ స్టేజ్కి వెళ్ళిపోయి ఆ తాగిన మైకులో కొట్టేసుకోవడం చనిక ఆవేశంలో ఏదో బిగ్గర్ డ్యామేజ్ మనకు జరిగిపోవడం. సో ఇవన్నీ ఏంటంటే ఇలాంటి న్యూ ఇయర్ రోజు ఎక్కువ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మన పోలీసులు కూడాను, మన ట్రాఫిక్ పోలీస్ కానీ లేకపోతే మన క్రైమ్ పోలీసులు కానీ సో లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు. ఇంత జనం ఒకేసారి రోడ్ల మీదకి వచ్చేస్తే వాళ్ళ విధులు ఎలా నిర్వహిస్తారు చెప్పండి. సో వాళ్ళకి కూడా మీరు ఇదే ఆటంకం కలిగిస్తూ ఉంటారు. న్యూ ఇయర్ ఈ రోజైనా మాకు తిరగనివరా, ఈ రోజైనా సరదాగా ఉన్నవరా ఏంటి అనేది. సో బట్ వాళ్ళు కూడాను మనకి ఏం చెప్తారు, పోలీసు వాళ్ళు కూడాను, సో బాగుండండి, మీకు మీరు కేర్ తీసుకోండి, ఓకే ఎంజాయ్ చేయండి పర్వాలేదు, కానీ మీకు మీరు డ్యామేజ్ చేసుకోవద్దండి అని వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు. సో అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూడా మనకి ఎన్నో చెప్పి బయటికి పంపిస్తారనమాట. సో ఎంత తల్లిదండ్రులు చెప్పినా వాళ్ళు మాట ఆ ద్వారబంధం దగ్గరే వదిలి సో మనకేం కావాలో అది మనం చేసుకోవడానికి మన రోడ్ల మీదకి వెళ్ళి మన ఫ్రెండ్స్తోని మనం ఎంజాయ్ చేయడం, విపరీతంగాను అదర్ హ్యాబిట్స్ వల్ల సో మన బాడీ మీద స్ప్రో లేకుండా మనం చేసే పనుల వల్ల ఏం జరుగుతుందంటే మనం డ్యామేజ్ చేసుకుంటాం, మనం వెళ్ళి ఎదుటోడికి కూడా డ్యామేజ్ చేస్తాం అనమాట. సో మనకి యాక్సిడెంట్ జరిగితే మన తప్పుదనం వల్ల మనకి ఎంత జరుగుతుందో యాక్సిడెంట్కి మనమే కారణమై అది అదర్ పర్సన్ తప్పు లేకపోయినా కూడా వాడికి వెళ్ళి గుర్తినా కూడా వాడికి కూడా డ్యామేజ్ జరుగుతుంది. సో ఇలాగా ఇరువురు నష్టపోయి ఇదొక సామాజిక బాధ్యత లేకుండాను సో మీరు పార్టీలు చేసుకొని అది ఒక పార్టీ చేసుకోండి ఫ్రెండ్స్ దగ్గర, ఒక పర్టికులర్ ప్లేస్లో కూర్చొని సరదాగా అయితే అందరూ ఫ్రెండ్స్ మనం కూర్చున్న డిగ్రీ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, లేకపోతే మన జాబ్ చేస్తున్నాం అందరం ఒకే దగ్గర కొలీగ్స్ ఒక దగ్గర కూర్చొని హ్యాపీగా చక్కగా పార్టీ చేసుకొని కేక్ కట్ చేసుకొని కాసేపు ఎంజాయ్ చేసి లేకపోతే ఏదైనా గేమ్స్ గట్టా ఆడి సో తర్వాత పడుకొని హ్యాపీగా మార్నింగ్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే ఎలాంటి గొడవ లేదు. బట్ నా వీడియో చూస్తున్న దాంట్లో ఒక్కరికైనా డ్యామేజ్ జరిగినా కూడా ఆ ఒక్క తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒకసారి మీరు ఆలోచించండి. మీరైతే పార్టీ చేసుకోవడం బయటికి వెళ్ళిపోతున్నారు, బట్ తల్లిదండ్రులు పార్టీ అసలు మీరు వచ్చినంత వరకు నైట్ నిద్ర లేకుండాను వెళ్ళొద్దు అంటే మీరు ఒప్పుకోరు. మీకు చిన్నప్పటి నుంచి వాళ్ళు చెప్పిన మాట 100% అసలు గేస్తే అలా ఉండిపోవాలన్నమాట పిల్లలంటే. అది యాక్చువల్ నిజమైన పెంపకం.
నిజమైన అసలు డిసిప్లిన్. బట్ ఇప్పుడు ఇవాళ రేపు తల్లిదండ్రులు ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి బాగా గారాబం చేసి, ఇదివరకులాగా మనకి డబ్బు అంత కన్స్టెంట్ కాదు, ప్రతి ఒక్కరు ఎంతో కొంత సంపాదన అనేది ప్రతి కుటుంబానికి ఇప్పుడు పెరిగింది. సో పెరగడం వల్ల మా తల్లిదండ్రులు అందరూ చిన్నప్పుడు బాగా కష్టాలు పడి ఉంటారు. సో మా పిల్లలకి కష్టాలు పడకూడదు, వాళ్ళు హ్యాపీగా బతకాలని చెప్పి చిన్నప్పటి నుంచి గారాబం చేసి ఈ స్టేజ్కి వస్తాం అనమాట. మనం మాట వినకుండా వెళ్ళిపోతాం. సో వెళ్ళిపోయిన తర్వాత మనం వచ్చినంత వరకు ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రతి క్షణం మీ ఇంట్లో ఒక మెచ్యూర్ ఒక ఎల్డర్ అక్క ఉన్నదనుకోండి, అక్క కానీ అమ్మ కానీ నాన్న కానీ అన్నయ్యలు కానీ ఎంత బాధపడమే కాదు, అనుక్షణం నరకమే. మీరు అక్కడ పార్టీ ఎంజాయ్ చేస్తుంటారు, వీళ్ళకి నరకం ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది ప్రధానమైన సమస్య ప్రతి న్యూ ఇయర్కి కూడా, ప్రతి కుటుంబంలో కూడా. సో ట్రెండ్ మార్చండి. అది మన అరవింద్ సమేత రాఘవ సినిమాలో చెప్తాడు, ప్రతి 30 ఏళ్ళకి ఒక ట్రెండ్ అనేది సపరేట్గా మారుతూ ఉంటుందని. ఇప్పుడు ట్రెండ్ మీరు మార్చండి. బహిరంగ ప్రదేశాల్లో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ పార్టీలు మానండి. మీ సొంత కుటుంబం, మన కుటుంబం ఫస్ట్ మనకు ఫ్రెండ్. మన తల్లి మన ఫ్రెండ్, మన తండ్రి మన ఫ్రెండ్, మన అన్నయ్య మన ఫ్రెండ్, మన ఫ్యామిలీలో ఉన్న అన్నయ్య వదిన చెల్లి మరదలు మన ఫ్రెండ్స్. సో ఫస్ట్ మన ఫ్రెండ్స్ కన్నా ఎవరు గొప్ప కాదు కదా. ఇంటికి గెలిచి రచ్చగెలవమన్నారు ఎప్పుడైనా. సో ట్రెండ్ మారుద్దాం. ఇప్పుడు ప్రతిరోజు ఇలాగే ఉంటాం. ఇంకా మనం ప్రతి సంవత్సరం ఇలాగైనా ఇప్పుడు ట్రెండ్ మారుద్దాం. ట్రెండ్ మార్చి మనం ఏం చేద్దామంటే ఈ సంవత్సరం మనం అందరూ మన కుటుంబంతోని మనము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేద్దాం. మన అపార్ట్మెంట్, సో మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్, మన గేట్ దాటకుండాను మనము సంతోషపడదాం, మన తల్లిదండ్రులు కూడా సంతోషమిద్దాం. సో ఒక కొత్త ట్రెండ్ని ఈ సంవత్సరం మనం సృష్టించి బహిరంగ ప్రదేశాల్లో బయట ఫ్రెండ్స్తోని ఆఫీస్ కొలీగ్తోని కాకుండాను, సో మన ప్రపంచమైన మన తల్లిదండ్రులతోని, మన ప్రపంచమైన మన కుటుంబంతో. ఎందుకంటే ఏ కష్టమైనా ఏ సుఖమైన, కష్టం అంటే వచ్చేది ఫస్ట్ కుటుంబమే. సుఖమైతే ప్రపంచం అంతా వస్తుంది, కానీ కష్టమైతే మట్టుగాను నువ్వు తప్పు చేసినా, నీ తప్పైనా ఏదైనా నీ వెనకాతల నీ ముందు నీకు బుల్లెట్ తగిన వాళ్ళు బుల్లెట్ తగినట్టు నిల్చునేది మన కుటుంబమే, మన ఫ్యామిలీ, మన అందములు, మన అమ్మ నాన్న. సో దాన్ని మనం గౌరవిస్తూ ఒక కొత్త ట్రెండ్కి మనం నాంది పలికి ఈ సంవత్సరం అనేది బయట కాకుండాను మన ఇంట్లోనే, మన ఇల్లే మన స్వర్గం అన్నమాట. సో మన ఇంట్లోనే మనం పార్టీ చేసుకుందాం, మన ఇంట్లోనే మనం మంచి మంచి గేమ్స్ ఆడదాం, మన ఇంట్లోనే మన తల్లిదండ్రి సమక్షంలో కేక్ కట్ చేద్దాం. ఇప్పుడు సామాజిక మార్గాలు చాలా వచ్చేసాయి. విషయం చెప్పాలన్నా కూడా పెద్ద మ్యాటర్ కాదు, సింపుల్గా ఫోన్ చేసి లేదా వాట్సాప్లో చెప్పవచ్చు. ఇంకా ఇప్పుడు మన కొత్త పబ్లిక్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. సో లేటెస్ట్ మూవీస్ కూడాను మనం నెట్ఫ్లిక్స్లోనే అవే చూసుకోవచ్చు. సో అందరూ కుటుంబం అంతా మంచి పార్టీ ఎన్విరాన్మెంట్ పెట్టుకొని సో మంచి మూవీ చూసి హ్యాపీగా మూవీ అయిపోయిన తర్వాత మధ్యన మూవీ కాసేపు ఆపి కేక్ కట్ చేసుకొని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసి మూవీ అయిపోయిన తర్వాత హ్యాపీగా కాసేపు స్పెండ్ చేసి బయటకు వెళ్ళి మన అపార్ట్మెంట్ బయటకో మన ఇంటి బయట ప్రపంచం అంతా ఎలా ఉంది, అసలు ఎలా ఎంజాయ్ చేసుకుంటున్నారు చూసుకొని టపాస్కాయలు ఏమైనా కాల్చి మళ్ళీ వచ్చి మన మూవీ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా అందరం పడుకొని కుటుంబ సమేతంగా మార్నింగ్ ఫ్రెష్గా లేచి అందరూ నీట్గా స్నానం గట్ట చేసి అందరం మా కుటుంబం మొత్తం ఒక టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని కొత్త సంవత్సరం ఒక మంచి స్టార్ట్తోని మొదలెడతాం. 2025 అందరికీ మంచి జరగాలని చెప్పి ఒక కొత్త విధానాన్ని స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ అందరూ ఇది వైరల్ చేసి ఈ ట్రెండ్ని కొత్తగా మనం సృష్టిద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ షేర్ చేయండి, అందరికీ వెళ్తుంది. ఇది ఒక మంచి మెసేజ్. సో అందరూ ఒక 1000 మంది చూసినా అందులో ఒక 5 మంది ఇది పాటించినా కూడా ఆ 5 మంది తల్లిదండ్రుల ఆశీర్వాదం నాకు ఉంటుంది, అదే నాకు చాలు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా అమ్మగారు నాన్నగారు నా కుటుంబం అంటే నాకు ప్రాణం అనమాట. సో నేను అందుకే మీకు ఈ వీడియో చెప్తున్నాను. సో ప్లీజ్ దయచేసి నా మాట వినడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్.